ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అమూల్యమైన దివ్యమైన నామములో మరోసారి ఈ ఉదయకాలపు శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఇంతవరకు దేవుడు మనలను తన కృపలో భద్రపరిచి సజీవులుగా ఉంచి సజీవుడైన క్రీస్తు యేసు మాటలు వినడానికి మనకు దేవుడు చక్కని అవకాశాన్ని కలిగించారు. అందును బట్టి దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో దైవ గ్రంథమైన బైబిల్లో నుండి సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలకించుదాం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవగుదువు. దేవుడు తన లేఖన భాగాన్ని మనందరి వినికిడిలో ప్రభు దీవెనకరంగా మార్చునుగాక. ప్రభునందు ప్రియమైన వర్లారా, ఈ సమయంలో జ్ఞాని అయిన సొలొమోను రాసిన సామెతల గ్రంథంలో ఒక చక్కని పదాన్ని మనం చూస్తూ ఉన్నాం. అది ఏమిటి అంటే శ్రమ దినము అన్నాడు. మానవునికి కొన్ని దినాలు ఉన్నాయని దేవుని వాక్యం అంటుంది. శ్రమ దినమున నీవు కృంగితే చేతకాని వాడవగుతావు. దేవుని పిల్లలు కొన్నిసార్లు చేతగాని తనముతో, కొన్నిసార్లు జరిగినట్టుగానే ఉంటుంది, చేసినట్టుగానే ఉంటుంది, కానీ చేయలేని పరిస్థితులు, జరిగించలేని పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం. శ్రమ దినమున నీవు కృంగవద్దు. శ్రమ దినమున నీవు బలాన్ని తెచ్చుకోవాలి. శ్రమ దినమున నీవు కృంగిపోకూడదు, నిరాశ నిస్పృహలో ఉండకూడదు అని లేఖనం చక్కగా మనతో మాట్లాడుతూ ఉంది. అలాగైతే శ్రమ దినము అనే పదాన్ని మనం చూస్తున్నాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనములో రక్షణ దినము అని వ్రాయబడింది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనములో జన్మ దినము అని వ్రాయబడింది, లేక పుట్టుక దినము. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 3వ వచనంలో వివాహ దినము అని వ్రాయబడింది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనములో మరణ దినము అని వ్రాయబడింది. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో రాకడ దినము అని వ్రాయబడింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు దినము అని వ్రాయబడింది. ఆఖరిగా మనము శ్రమ దినము 7 దినాలను గూర్చి మనము చూస్తూ ఉన్నాం. దినమును గూర్చి కొన్ని సంగతులు మనకున్నాయి. వాటిలో శ్రమ దినము అంటున్నాడు. శ్రమ దినము, శ్రమ కనపడుతూ ఉంది. నేటి దినాల్లో శ్రమలేని మానవుడు, శ్రమలేని జీవి కనపడడేమో. ఈరోజు ఈ ఉదయకాలం మన పాఠములో అంశం ఏమిటంటే దేవుని ప్రజలకు లేక దేవుని పిల్లలకు శ్రమలు ఎందుకు వస్తాయి, శ్రమలు ఎందుకు అనుమతించబడతాయి. భక్తుడైనా భక్తురాలైనా, సేవకుడైనా, సంఘ పెద్దైనా, విశ్వాసైనా, సహోదర సహోదరులైనా ప్రభువును నమ్మిన వారికి శ్రమలు ఉన్నాయి అని లేఖనం అంటుంది. మనమేమో శ్రమలు లేకుండా ఉండాలని మన ప్రయత్నాలు. ఎందుకంటే ప్రస్తుత ప్రపంచంలో జరిగే పరిస్థితులను బట్టి మనము తట్టుకోలేకపోతున్నాము. వాటిని మనం జయించలేక కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో బేజారై ఈ విషయంలో మనము సణుగుడు, గొనుగుడు ఇవన్నీ కూడా మనము చూస్తాం. దేవుని పిల్లలైన వారికి, భక్తులకు శ్రమలు ఎందుకు వస్తాయో ఒక 5 సంగతులు మనము జాగ్రత్తగా ఆలకిద్దాం. మొట్టమొదటిగా శ్రమలు దేవుని ప్రజలకు, భక్తులకు ఎందుకు వస్తాయి. రోమా పత్రిక 5వ అధ్యాయము 3వ వచనములో మనము ఆ వచనాన్ని బట్టి మనం చూస్తే శ్రమయందు ఓర్పు కలిగి ఉండాలి అన్నాడు. శ్రమలు మనకి ఎందుకు వస్తాయి? ఆ లేఖనము రోమాలో ఉన్న పరిశుద్ధులతో అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతూ శ్రమలు మన ఓర్పు కోసం వస్తాయి అనే క్లారిటీగా తెలియజేస్తూ ఉంది. శ్రమలు మనకు ఎందుకు వస్తున్నాయి?
శ్రమలు మనకు ఎందుకు అనుమతించబడుతున్నాయి అంటే మనము ఓర్పు కలిగి బ్రతకడానికి. శ్రమకు బైబిల్లో కొన్ని పర్యాయ పదాలున్నాయి. అవేమిటి అనగా, శ్రమకు పర్యాయ పదాలలో ఓర్పు, సహనము, నిమ్మళము, నిబ్బరము ఇవన్నీ కూడా ఓర్పుకు సంబంధించిన విషయాలు. మనకు ఓర్పు అవసరమై ఉంది. ఈనాడు కుటుంబాలలో, సంఘాలలో, సమాజంలో ఓర్పు కలిగి బ్రతకడం మనకు చాలా అవసరమై ఉంది అంటున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 36వ వచనములో మీకు ఓరిమి అవసరమై ఉంది అన్నాడు. దేవుని పిల్లలైన వారికి ఓర్పు అవసరం. ఇంట్లో తినడానికి సరుకులు ఎలాగో అవసరమో, కట్టుకోవడానికి బట్టలు ఎలాగో అవసరమో, మన ఇంటిని శుద్ధి చేసుకోవడానికి ఎలాగూ మనం పనిచేస్తున్నామో, అలాగే ప్రభువుని నమ్మిన తర్వాత ఆయన ప్రజలమని చెప్పుకుంటున్న మన జీవితాలలో ఓర్పు మనకు అవసరమై ఉంది. ఈనాడు సంఘాలలో పాటలు బాగానే ఉన్నాయి, బైబిల్ చదవడం, రీడింగ్ బాగానే ఉంది, బైబిల్ క్లాసులు బాగున్నాయి, మీటింగులు బాగున్నాయి, సభలకు వెళుతున్నాం బాగున్నాయి, పరిచర్య చేస్తున్నాం బాగున్నాయి, అంతా బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. బైబిల్ కూడా 2000 రూపాయల గోల్డ్ బైబిల్ కూడా చేతిలోనే ఉంది, అది కూడా బాగానే ఉంది. కానీ మీకు ఓరిమి అవసరమై ఉంది అన్నాడు. ఓ పరిచర్య చేస్తున్న ప్రియ సోదరి సోదరుడా, కుటుంబంలోనైనా, సంఘములోనైనా, సమాజంలోనైనా ఓర్పు కలిగి బ్రతకడం చాలా అవసరము అంటున్నాడు. యాకోబు పత్రిక 5:11 వచనములో యోబు సహనమును గూర్చి మీరు వింటిరి కదా అంటున్నాడు. అంటే భక్తులు, ఆనాటి భక్తులు వారు కుటుంబ జీవితంలో శ్రమల మధ్య, శ్రమల కొలిమిలో, ఇబ్బందిలో, కరువులో, కష్టములో, నష్టములో, బాధలో, రోగములో, ఇబ్బందిలో, ఇరుకులలో, సమస్యలో, మరణపాయం వచ్చిన పరిస్థితులు భిన్నంగా ఉన్నా ఆనాటి కాలములో యోబు ఎంత సహనం కలిగి ఉన్నాడు, ఎంత ఓర్చుకున్నాడు. కుటుంబంలో, ఆస్తిలో ఎన్ని విషయాలు జరిగాయో మనం యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తాం. శ్రమ ఓర్పును కలుగు చేయడానికి శ్రమలు వస్తాయి. ఇది మొదటి మాట. రెండవదిగా మనం చూస్తే యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనములో అక్కడ తేమానీయుడైన ఎలీఫజు యోబుతో మాట్లాడుతూ ఈ విధంగా అంటాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? మన భక్తి ఎందుకు అంటే, మన విశ్వాసం ఎందుకు అంటే, మనకు ధైర్యాన్ని కలిగించడానికి శ్రమలు వస్తున్నాయి. యోబు అంతగా శ్రమ పొందుతున్న వేళలో అధైర్యాన్ని కోల్పోతాడేమోనని తేమానీయుడైన ఎలీఫజు హెచ్చరిస్తూ నీ భక్తి నీకు ధైర్యం కావాలి. ఈనాడు మన విశ్వాస జీవితంలో, సంఘ జీవితంలో మనకు వచ్చే శ్రమలు ఎందుకు వస్తున్నాయి? కొన్నిసార్లు శ్రమలను బట్టి మనము అధైర్యపడుతున్నాం, శ్రమలను బట్టి బలహీనమవుతున్నాం. అందుకే శ్రమలు మనకు ధైర్యాన్ని కలుగజేయడానికి వస్తున్నాయి అని లేఖనం ఎంత చక్కగా మనతో మాట్లాడుతూ ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు స్వయంగా ఆయనే చెప్పిన మాట, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. లోకములో శ్రమలున్నాయని ప్రభువే, ఆయనే చెప్పాడు, స్వయంగా ఆయనే. ఈరోజు చాలామంది విశ్వాసులు అయిన వారు సంఘాలకు వచ్చి ఏమంటున్నారంటే, అన్న శ్రమలో ఉన్నాను, శ్రమలన్నీ పోయేటట్లుగా ప్రార్థన చేయి అనే పదాన్ని మనం ఎక్కువగా మాట్లాడుతుంటాం. కానీ శ్రమలు లోకములో మనకు ఉన్నాయి అంటున్నాడు. కుటుంబాలలో శ్రమలున్నాయి, సమాజంలో శ్రమలున్నాయి, ఉద్యోగం చేసే చోట శ్రమలున్నాయి, ఆఫీసులో శ్రమలున్నాయి, వ్యాపారంలో శ్రమలున్నాయి, సంఘములో శ్రమలున్నాయి, ఇంటిలో శ్రమలున్నాయి, వీధిలో శ్రమలున్నాయి, బిడ్డల ద్వారా శ్రమలున్నాయి. ఆయా రకాలుగా శ్రమలు అనేది దేవుని పిల్లలకు వస్తున్నాయి.
ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే శ్రమలో మనము ధైర్యంగా నిలబడటానికి శ్రమలు వస్తున్నాయి. మూడవదిగా పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే అక్కడ ఒక తేటగా మనకు ఒక మాట వ్రాయబడిందండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనములో, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిదగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్ములను సంపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరుచును అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ చూడండి, అపోస్తులైన పేతురు గారు భక్త కోటికి వ్రాస్తూ భక్తులను హెచ్చరిస్తూ ఏమంటున్నాడు? కొంచెము కాలము మీకు శ్రమలు ఉన్నాయి అంటున్నాడు. కొంచెము కాలమే దేవుని ప్రజలకు శ్రమలు. ఈ లోకములో వచ్చే శ్రమలన్నీ ఎన్నదగినవి కావు. కొంచెము కాలం మాత్రం మీరు ఓర్చుకోండి, ఓపిక కలిగి ఉండండి. అలాగైతే శ్రమపడిన పిమ్మట తానే మిమ్మలను సంపూర్ణంగా చేస్తాడు, మిమ్మలను స్థిరపరుస్తాడు, మిమ్మలను బలపరుస్తాడు అన్నాడంటే, దేవుని ప్రజలకు శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే ఆత్మీయ జీవితములో ఎదగడానికి, బలపరచబడడానికి, స్థిరంగా ఉండడానికి, మన ఆత్మీయ జీవితం పరిపక్వత చెందడానికి శ్రమలు వస్తున్నాయి అని మనం గమనించాలి. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో అవసరాన్ని బట్టి నానా విధములైన శ్రమలు అన్నాడు. అవసరాన్ని బట్టి మనము కొన్నిసార్లు అధైర్యంగా ఉన్నప్పుడు, ఓర్పు లేకుండా బ్రతికినప్పుడు, మన జీవితము అల్లకల్లోలంగా ఉన్నప్పుడు ఆ యొక్క శ్రమల ద్వారా మనకు పాఠాలు నేర్పడానికి నానా విధములైన శ్రమలు మనకు అనుమతిస్తున్నాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆదికాండం 37వ అధ్యాయం 24లో ఆనాటి కాలములో యోసేపు 11 మంది అన్నల చేత ఒట్టి గుంటలో, నీళ్లు లేని గుంటలో త్రోయబడి శ్రమ పట్టబడి అమ్మబడిన యోసేపు ఆదికాండం 42వ అధ్యాయము 6వ వచనములో అదే శ్రమ పట్టబడి శ్రమల పాలయ్యి అన్నల చేత ద్వేషించబడి అమ్మివేయబడిన ఆ యోసేపు ఐగుప్తు దేశానికే అధికారి అయినట్లుగా శ్రమల తర్వాత ఎంత ఆధిక్యత పొందుతున్నాడో చూడండి. ప్రియమైన సోదరి సోదరులారా, మనం కూడా శ్రమల తర్వాత ఒకానొక దినాన దేవుడు మనలను ప్రియులారా ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకొని వస్తాడు అని గమనించాలి. 4వదిగా శ్రమలు ఎందుకు వస్తున్నాయో ప్రియులారా, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. 23వ వచనం, నోటిని నాలుకను భద్రం చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును అంటున్నాడు. శ్రమలు ఎందుకు వస్తాయి? నోటి ద్వారా, నాలుక ద్వారా. నోటిని నాలుకను భద్రం చేసుకోవడానికి శ్రమలు వస్తున్నాయి. కొందరి నోరు సరిగా ఉండదు, కొందరు నాలుక సరిగా ఉండదు. ప్రభువుని నమ్ముకున్నారు కానీ నోరు ఏ విధంగా మాట్లాడడం చేతగాని వారు, నాలుక ద్వారా ఏ విధంగా మాట్లాడాలో చేతగాని వారు. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 18, 19 వచనాల్లో కొండెము ప్రచురము చేయుట వలన శ్రమలు వస్తాయి అన్నాడు. ఈనాడు కొండలు చెప్పేవాళ్ళ ద్వారా, లేనిపోనివి చెప్పేవారి ద్వారా అక్కడ లేకపోయినా ఉన్నది అన్నట్టుగా, అక్కడ ఉన్నా లేదు అన్నట్టుగా, ప్రియులారా చేయకపోయినా చేశాడు అన్నట్లుగా, చెప్పకపోయినా చెప్పాడు అన్నట్లుగా, ఈ విధంగా నోటి ద్వారా, నాలుక ద్వారా శ్రమలు వస్తూ ఉన్నాయి. ఈరోజు నీ నాలుక ద్వారా ఎంతమంది శ్రమల పాలవుతున్నారో, నీ నోటి ద్వారా, నీ నాలుక ద్వారా ఎంతమంది హింసల పాలవుతున్నారో, ఇదే నోటి ద్వారా, ఇదే నాలుక ద్వారా సంఘాలు చెడిపోయినాయి, సంఘాలు పాడైపోయాయి, సంఘాలు చెదిరిపోయాయి, సంఘాల్లో ఉన్న విశ్వాసులు దూరమయ్యారు, సేవకులు దూరమయ్యారు, దేవుని ప్రజలు దూరమయ్యారు. కారణం నాలుక ద్వారా. ప్రియులారా, ఎంత భయంకరమో చూడండి. నోటి ద్వారా, నాలుక ద్వారా. మన నోరు జాగ్రత్త, మన నాలుక జాగ్రత్త పరుచుకొని సామెతల గ్రంథం 10వ అధ్యాయం 31వ వచనంలో నీతిమంతుని నోరు జ్ఞానోపదేశములు పలుకును అన్నాడు.
మన నోరు జ్ఞానోపదేశాలు, జ్ఞానయుక్తమైన మాటలు మనం పలకాలి. కానీ ప్రియులారా, కీర్తనలు 17వ అధ్యాయము 4వ వచనంలో హానికరమైన నాలుక అన్నాడు. మన నాలుకను మనం కంట్రోల్ చేసుకోవడానికి, మన నోటిని మనం కంట్రోల్ చేసుకొని భద్రపరుచుకోవడానికి శ్రమలు వస్తున్నాయి. 5వదిగా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో యేసుక్రీస్తు వారు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. యేసుక్రీస్తు వారు ఈ లోకములో శ్రమల ద్వారా, తాను పొందిన శ్రమల ద్వారా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి శ్రమపడ్డాడు. మన పాపముల కొరకై, మన దోషముల కొరకై ఆయన నలుగొట్టబడ్డాడు. కలువరి సిలువలో ఆయన భయంకరమైన శ్రమను అనుభవించినట్లుగా శ్రమలో ఆయన విధేయత నేర్చుకున్నవాడుగా. శ్రమలు ఎందుకు వస్తున్నాయి? దేవుని ప్రజలు విధేయత నేర్చుకోవడానికి. ఈరోజు దేవుని పిల్లలైన వారు విధేయత కలిగి ఉండాలా, వినయం కలిగి ఉండాలా, గర్వం ఉండకూడదండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనములో చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మనం లోబడడానికి, మనము తగ్గించుకోవడానికి, దీన మనసు కలిగి బ్రతకడానికి శ్రమలు వస్తున్నాయి. విధేయులంగా బ్రతకాలా, గర్వంగా కాదు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18లో నాశనమునకు ముందు గర్వము నడుచును అన్నాడు. ఈరోజు దేవుని ప్రజల్లో గర్వానికి చోటు ఉండకూడదు. గర్వం సాతాను లక్షణం, సాతాను స్వభావం. ఈనాడు చాలామందికి గర్వం, ఆస్తి ఉందని గర్వం, అందం ఉందని గర్వం, కులాన్ని బట్టి గర్వం, మతాన్ని బట్టి గర్వం, ఉద్యోగాన్ని బట్టి గర్వం, ఆస్తిని బట్టి గర్వం, సంపదను బట్టి గర్వం, పాడతానని గర్వం, వాక్యం బాగా చెప్తానని గర్వం, నాకంతా తెలుసని గర్వం. ఈరోజు గర్వం సంఘాలలో పెత్తనం చేస్తూ ఉంది. గర్విష్ఠులుగా బ్రతుకుతున్నారు. ప్రభువుని నమ్ముకున్నవారు చాలామంది, అనేకులు. ఏదైనా కాస్త ఉందంటే గర్వం, డబ్బు ఉందంటే గర్వం. గర్వం ఉండకూడదండి. విధేయత కలిగి బ్రతకడానికే శ్రమలు వస్తున్నాయి. ఉదయకాలంలో 5 సంగతులు, దేవుని ప్రజలు శ్రమలు ఎందుకు వస్తాయో, దేవుని పిల్లలకు భక్తులకు శ్రమలు ఎందుకు వస్తాయో 5 విషయాలు చూసాం. 1, రోమా 5:3 ప్రకారంగా శ్రమలు మనకు ఓర్పు కలిగి ఉండడానికి వస్తున్నాయి. 2వదిగా యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనములో శ్రమలు దేవుని పిల్లలకు ధైర్యంగా బ్రతకడానికి వస్తున్నాయి. 3వది పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనములో శ్రమలు మన ఆత్మీయ జీవిత పరిపక్వత కొరకు వస్తున్నాయి. 4వదిగా సామెతల గ్రంథం 21:23లో నోటిని, నాలుకను భద్రం చేసుకోవడానికి, సరిచేసుకోవడానికి శ్రమలు వస్తున్నాయి. 5వదిగా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో మనం విధేయతగా, వినయంగా, దీనం కలిగి బ్రతకడానికి శ్రమలు వస్తున్నాయి. దేవుని ప్రజలకు శ్రమలకు ఎందుకు వస్తున్నాయో ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచన చేసి, శ్రమల యందు మనం అతిశయించి, ఇప్పుడున్న శ్రమలు ఎన్నదగినవి కావు, ఒకానొక దినం రాబోతా ఉంది, ఆ దినమున శ్రమ నుండి మనం తప్పించబడి తట్టుకునేంత వరకే ఆయన శ్రమను అనుమతిస్తాడు. కానీ ప్రియులారా, మించి భారమైన శ్రమను మనకు అనుగ్రహించడు. శ్రమల ద్వారా మనం పాఠాలు నేర్చుకొని ప్రభు కొరకు బ్రతుకుదాం. అట్టి కృప ఈ ఉదయకాలం మనందరికీ ప్రభు సహాయం చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.